ఇంత పెద్ద పెద్ద మొక్కలు పొజెస్ ఇట్లా అవుతున్నాయి. అందులో వెస్మారాడు 10వ తరగతి 5, 6 పని చేయ పాకి ముండ బాపన్ గీపన్ అని చెప్పుకొని మా మొక్కలు పొజెస్ కావడం కాదు, పైకన గడుగు పని చేస్తే 5, 6 ముండవు. ఇంత మొక్క ఇట్లా ఫోన్ ఇట్లా లంజలు గింజలు అనిపించుకోనికి మాత్రం నంబర్ 1. చీపిడి పనులు చేసుకుంటే ఇంకా రెస్పెక్టబుల్ బతికే వాళ్ళని మమ్మల్ని చెడమాట తిట్టడం. నోవాని నన్ను మా ఆలిస్ మామని నీ హిందూ జాతిని కంట్రోల్లో పెట్టుకోవే, పని చేయ 5, 6 ముండా. నీ ముఖానికి టీచర్ లాగా లేవు. హిందూ పాంచే చీపిడి. సేమ్ థింగ్ ఫర్ కడప గిడప అన్నిటికీ. రెడ్డి కాదు గిడ్డి కాదు ముడ్డి కాదు ఎవరివి దళిత్ పంజయ్ 5, 6 నంబర్లు పంజయ్ హిందూ ముండల్లారా. అదే వి అనేది అదొకటి. వి దాని కోడలు ఒక పంది ముండ, దాని బిడ్డ ఒక యూనాక్ లాగా ఉండి మమ్మల్ని పొజెస్ ఏమేమో అందామని మేకప్ గీపుగా పెట్టినట్టు. పని చేయ పాకి ముండ దరిద్రపు సచిన డోగరాజుగా కొజ్జ. పీ గుడి అంటే కిందికి పోయే హిందూ గుడిలు పైకాన్లు అంతా ఎరుగుతారు అక్కడంతా గలీజువి. మనలాగా కాదు, గాడ్స్ లాగా చర్చ్ పోయే పైన మెట్లు కావు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇథియోపియాలో ఎక్కడిక్కడ అంటే కింద ఏదో గుడిలు ఉన్నట్టు చర్చెస్ ఉన్నట్టు చూపిస్తున్నారట. ఎంత రివెంజ్ టాక్టిక్స్, ఈవెన్ ఇఫ్ యూ ట్రై రివెంజ్ టాక్టిక్స్ పని చేయవు. ఎందుకు పని చేయవు అంటే కింద అక్కడ పోయి అక్కడ ఎప్పుడు ఎరగలేదు. చర్చెస్ అట్లా చేసిన వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడు. కాకపోతే ఆ పైకాన్ల గుడిలు గిడులు అయితే పైకాన గీకన అదంతా అవే సత్యం వాళ్ళే. వారు అదే జంతువు పుట్టినరు. ఏతులు కొట్టి హిందువులు పీతులు పడి పియ్యలాగా తినుకుంటా పందులు కూడా అయినరు అనేది హిందూ సత్యం. కాళీ వాళ్ళ సత్యం అదే. అందుకనే పని చేయి పాంచే నంబర్. మీ బతుకులే ఎట్లా దేవుని శత్రువులాగా మారి అంటే ఎంత రోషం లేని సిగ్గు శరం లేని బుట్టుకలు అర్థమవుతుంది. దేవుని శత్రువులాగా మారి దేవుని గాలి ఎందుకు పీలుస్తున్నావు, ఆక్సిజన్ దేవుని భూమి పైన ఎందుకున్నావు, భూమి నాదంటారు అంట. అది గుద్దలలో లాతిస్తాను ఎందుకన్నారు. భూమి అంటే దాని పేరు అంటే పెట్టుకుని భూమి నాదంటుందంట. సో ఏ భూమి పైన ఉన్నారో దానిపైనే దేవుని శత్రులాగా మారి దేవుని ఆక్సిజన్ పీల్చుకుంటా దేవుడిచ్చే బిచ్చం మీద బతుకుంటే దేవుని శత్రువులో ఉండే సిగ్గులే. సచ్చిన పీనుగలు చచ్చిపోతేనే బాగుంటుంది. అదే సత్యం. ప్రతి ఒక్క మాట వేసిన ప్రార్థన ఆమెన్.